తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. కానీ మదనపల్లి నియోజకవర్గంలో ఇద్దరు నేతలు గీటు దాటుతున్నా, గొడవలు పడుతున్నా అధిష్టానం పట్టించుకోవడం లేదు. తమ్ముళ్ళు రెండు గ్రూపులుగా విడిపోయి బహిరంగంగా రచ్చ చేస్తున్నా పార్టీ నాయకత్వం దృష్టి పెట్టడం లేదు. ఇందుకే ఎవరా నేతలు, ఎందుకొచ్చాయి వారి మధ్య విభేదాలు, అంతా జరుగుతున్నా అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు? సీఎం సొంత జిల్లాలోని నియోజకవర్గంలో తమ్ముళ్లు కీచులాడుకుంటున్నారు. పంతాలకు పోయి నేతలు పార్టీ పరువును బజారుకు లాగుతున్నారు. అయినా అధిష్టానం ఆ నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం తమ్ముళ్లకు ఆశ్చర్యంగా ఉంది. 2024 ఎన్నికల్లో మదనపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన షాజహాన్ భాషా సమస్యలు తీరుస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. గతంలో ఓసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉండడంతో నియోజకవర్గంలో ఏ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో తమ నాయకుడికి తెలుసు అంటోంది ఎమ్మెల్యే వర్గం. అయితే మదనపల్లె టీడీపీలో మరో వర్గం కూడా ఉంది. అదే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు వర్గం. తాము సహకరిస్తేనే షాజహాన్కు ఎమ్మెల్యే సీటు వచ్చిందని, తమ త్యాగాలతోని ఆయన పదవిలో ఉన్నారని శ్రీరామ్ వర్గం అంటోంది. తమ కష్టంతో గెలిచిన షాజహాన్ రాజకీయంగా తమని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని శ్రీరామ్ చినబాబు వర్గం కన్నెర్ర చేస్తోంది. వైసీపీతో కుమ్మక్కై పార్టీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఎలా అని శ్రీరామ్ చినబాబు వర్గం ప్రశ్నిస్తోంది. మంచికి మంచి, చెడుకి చెడు అన్నట్లు గెలిపించిన తామే ఎమ్మెల్యే ఆగడాలను నిలదీస్తున్నామంటోంది శ్రీరామ్ వర్గం. మదనపల్లిలో ఈ మధ్య టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాయలసీమ 4వ జోన్ పరిశీలకుడు దీపక్ రెడ్డి ఆ మీటింగ్ కొచ్చారు. ఎమ్మెల్యే షాజహాన్ భాషా అక్కడున్న సమయంలోనే రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుని ఒక మహిళ నిలదీసింది. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తనను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళితే అధికార బలంతో తనని ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించింది. ఆడబిడ్డగా తనకి న్యాయం చేయకపోగా తప్పులు చేస్తూ తమని ఇబ్బందులకు గురి చేస్తూ తన భర్తకి సపోర్ట్ చేస్తున్నారని అందరి సమక్షంలో ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తతో తనకు, తన బిడ్డకు ఏం జరిగినా శ్రీరామ్ చినబాబుతే బాధ్యత అంటూ పార్టీ పెద్దల ఎదుటే కన్నీటి పర్యంతమైంది. కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి తనకు అన్యాయం చేస్తున్నాడని, పార్టీ పెద్దలు తనకు న్యాయం చేయాలని వేడుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం అక్కడకు పిలిపించి రాష్ట్ర నాయకుల సమక్షంలో ఆ మహిళతో నిందలు వేయించారని శ్రీరామ్ చినబాబు వర్గం అనుమానిస్తోంది. శ్రీరామ్ చినబాబు, ఎమ్మెల్యే షాజహాన్ భాషా వర్గాల మధ్య మొదటి నుంచి మనస్పర్ధలున్నాయి. ఓ మహిళ చేసిన ఆరోపణలతో మదనపల్లి టీడీపీలో జరుగుతున్న కుమ్ములాటలు రాష్ట్ర నాయకుల దృష్టికి వెళ్లడంతో అవి పార్టీ అధిష్టానం దాకా చేరినట్టు సమాచారం. 2024 ఎన్నికల నుంచి ఈ రెండు గ్రూపుల మధ్య తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే వస్తోంది. 4 నెలల క్రితం కూడా శ్రీరామ్ చినబాబు, ఎమ్మెల్యే షాజహాన్ వర్గాలు రోడ్డుపై బాహాబాహికి దిగాయి. ఇద్దరూ అధికార పార్టీ కీలక నేతలు కావడంతో పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో ఎవరిపైనా కేసులు పెట్టకుండా హెచ్చరికలతోనే వదిలిపెట్టేస్తున్నారు. కానీ అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీరామ్ చినబాబుని ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఏదోలా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే టాక్ మాత్రం నడుస్తోంది. మదనపల్లి టీడీపీలో కుమ్ములాటలపై నియోజకవర్గంలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ మధ్య మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆందోళన చేస్తున్న వైసీపీ శ్రేణులపై శ్రీరామ్ చినబాబు వర్గం దాడికి దిగింది. ఆ సందర్భంలో విపక్ష నేతలు ఆయనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పగలంతా ప్రత్యర్థిగా రాజకీయాలు చేస్తారు, రాత్రి అయితే బెంగళూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు మోకరిల్లుతారని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రోద్బలంతోనే విపక్ష నేతలు రెచ్చిపోయారనే విమర్శలున్నాయి. మదనపల్లిలో టీడీపీ బలంగా ఉన్న ఎమ్మెల్యే తెలుగు యువత అధ్యక్షుడి మధ్య వివాదాలు సామాన్య కార్యకర్తలను ఇరకాటంలో పడేస్తున్నాయి. పార్టీ పెద్దలు ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ ఇద్దరు నేతలు తగ్గడం లేదు. అధికార పార్టీగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఈ ఇద్దరి వ్యక్తిగత పంతాలతో పార్టీ పరువు బజారున పడుతోందని క్యాడర్ ఆవేదన చెందుతోంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు మదనపల్లిలో టీడీపీకి ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకనైనా అధినాయకత్వం ఈ రెండు గ్రూపుల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోకపోతే అక్కడ పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యేలా ఉంది.